హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. రీతు చౌదరి ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్నటువంటి వేరు బికాజ్ ఆఫ్ ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి సుమారు 700 కోట్ల స్కామ్లో ఈ అమ్మాయి పేరు ఉన్నట్లుగా అయితే ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. అసలు నాకు ఎలాంటి సంబంధం లేదంటే అయితే తెర ముందుకు వచ్చి రీతు చౌదరి మాట్లాడింది. అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, ఈ అంశాలకు సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ దాసు విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో అమ్మాయికి సంబంధించి ఒక కేసు మొన్న ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. వాళ్ళ హస్బెండ్ అతను వైసీపీ పార్టీలో ఉండగా ఇలాంటి ఒక అక్రమానికి పాల్పడ్డాడు అయితే ఆవిడ బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ ఈయన భలే దొరికాడే అనుకొని సింగ్ చేయాల్సినవన్నీ చేశాడు. చేస్తా పదవ పొరకో ఈయనకు కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఈయన కూడా బాగానే సంపాదించుకున్నాడు. ఈయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరంలా. అంటే బినామీలలో అంటే ఇప్పుడు మన ఇద్దరి గుట్టు, అరే మా ఇద్దరు గుట్టు ఎవరికి చెప్పకరా, ఇదిగో నీకు 10,000 ఇస్తున్నా అన్నట్లుగా ఆ టైప్ క్యాండిడేట్. వీళ్ళు సుమారు దోచుకోవాల్సిందంతా దోచేసుకున్నారు, బాగా కూడబెట్టుకున్నారు. దగ్గరుండి చూస్తున్నాడు వాడు నోరు మోయించడానికని వాడు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ శ్రీకాంత్. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ దొరికే క్రమంలో ఆ అబ్బాయి కూడా దొరకడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం కలిపి ఆడి మీద వేసేసి పోదామా, వీనిరికిస్తే ఎలా ఉంటుంది, మనం బయటపడవచ్చు కదా, అట్లా ఆలోచించి పాపమైన బలి పశువుని చేసినట్టుగా కనబడతా ఉంది. ఈయనేమి పెద్ద తింగరోడో శుద్ధపూసో కాదు, తెలివైనోడే. కాకపోతే ఏంటంటే సంపాదించుకునే టైంలో బాగానే ఫ్యూచర్లో ఏమైతే అయిపోయిందిలే అన్నట్టు వదిలేసాడు. ఒక్కసారి మెడకు చుట్టుకునే టైంలో ఇప్పుడు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది. ఇక దానికి తోడు ఇంకోటి ఏంటి, అప్రూవర్గా మారకపోయినా సరే, అప్రూవర్ మారుతావా అంటే నేను ఎందుకు మారుతాను, అప్రూవర్ అంటే నిజం ఒప్పుకోవాలి కదా, నేను తప్పు చేయలేదు కదా అంటున్నాడు. పోనీ అప్రూవర్ మారకపోయినా అప్రూవర్గా మారినట్లుగా నటిస్తా వీళ్ళందరి పేర్లు చెప్పేస్తున్నాడు. ఎక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తున్నాడు. నాకు అన్నీ తెలిసి నేను చెప్తా, నీకేం ప్రాబ్లం లేదంటే నాకు భయం వేస్తుంది, మా ఇంటికి ఉత్తరం రాశాడు, ఒరే నిన్ను చంపేస్తా మా పేరు బయట పెడితే ఉత్తరం పంపారంట. ఫోన్లలో కూడా మెసేజ్లు వస్తున్నాయి చూడండి, నన్ను బెదిరిస్తున్నారు. నాకు బయట ఏమన్నా అయినా, నన్ను ఎవడన్నా చంపినా, ఎవడన్నా తల నరికినా, కాలు నరికినా వీడే కారణం అని చెప్పి వాళ్ళ పేరు చెప్పేస్తున్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఫ్రీ హ్యాండ్ ఉన్నప్పుడల్లా దోచుకున్నాడు, దోయలేదని అయితే నేను అన్ను, 100% దోచాడు. తిలాపాపం తలా పిడికాడు, ఆయనకు పిడికాడు వచ్చింది. ఈ తలకాయలు బాగా తిన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆయన ఇరికించే క్రమంలో కొంచెం ఏం చేయాలో అర్థం కాక ఇంకా మొత్తం తెరిచిన పుస్తకం అయి కూర్చున్నాడు. ఇక ఎఫ్ఐఆర్ సంగతి, ఆ పిల్ల రీతు చౌదరి స్టార్టింగ్ ఏదో రకంగా ఛాన్సుల కోసం తిరిగింది, అద్దంలో మొహం చూసుకొని మెట్టు ఎక్కింది, ఒకటో రెండో అరాకొర సీరియల్ గట్రా అన్నీ చేసింది, ఒప్పుకుందాం. నటిగా ఇదిగో అదిగో 2,000, 3,000, 5,000 వచ్చే టైంలో బాగా లగ్జరీ మెయింటైన్ చేసరికి అందరూ తొంగి చూసారు. ఏమైందా అంటే ఒక రిచ్ ఆయన్ని తగులుకుందంట. ఆ రిచ్ వాడు ఎవడా బాబు అంటే ఆడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని పిల్ల చెప్పుకుంటుంది. సరే రియల్ ఎస్టేటే చేశాడు. ఏం జరిగిందో, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సంపాదిస్తున్నాడు, నాకు కూడా బాగానే ఉంది, కార్లు గట్రా అన్నీ ఇస్తున్నాడు, ఐఎమ్ హ్యాపీ అనుకుంది, మంచిగానే తిరుగుతుంది, వాళ్ళ వరకు ఓకే. సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది. అంటే అప్పుడెప్పుడో ఇక వీళ్ళు పోలీసులు ఆమెను పిలిచి క్వశ్చన్స్ వేయడం, నీకు తెలుసా వాడు ఇట్లా వాడు అట్లా బాగా ఇచ్చేసాడు, నేను నిరికించాడు, ఇలా చేశాడు అలా చేశాడు అంటే, అమ్మో ఎందుకు వచ్చినా కూడా ఇది పెద్ద వ్యవహారం అని చెప్పేసి అతని నుంచి కొంచెం దూరంగా ఉంటుంది. కానీ ఆ ప్రాపర్టీ అయితే ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంది, ఆ తర్వాత సంగతి. అండ్ ఇవిడ చెబుతుంది నేను దూరంగా ఉన్నాను అని, 1.5 year నుంచి నేను దూరంగా ఉన్నాను అని కరాఖండిగా చెప్తుంది. కానీ 6 months బ్యాక్ కూడా ఒక పార్టీలో వీళ్ళిద్దరు వస్తే ఆయన మీద కూర్చొని ఆవిడ ఎంజాయ్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అదే అమ్మాయి ప్రధానంగా చెప్తుంది, 2022లో రిలేషన్షిప్లోకి వెళ్ళాం, 5 monthsలోనే డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది, 1.5 year నుంచి మేము దూరంగా ఉంటున్నామని అమ్మాయి చెప్తున్నాడు. ప్రధానమైన 6 months బ్యాక్ కూడా ఒక పార్టీలో వీళ్ళిద్దరు కలిసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. 6 months బ్యాక్ కూడా. కెన్ యూ ప్లీజ్ మాకు కొంచెం ఇవ్వగలరా? అవేం లేవు, నేను ఇవ్వలేను అలాంటివి, నా దగ్గర ఉన్నాయి. 6 months బ్యాక్ కూడా మా తెలిసిన వాళ్ళందరూ గ్యాదర్ అయి ఉన్నారు. తెలిసిన మన దగ్గర ఒక అమ్మాయి ఇచ్చిన పార్టీ అది, ఈవిడ వచ్చింది, ఆయనతో కూడా వచ్చింది. అక్కడ ఏమేం చేసింది ఏంటనేది కూడా అందరికీ తెలుసు. సో తను చెప్పేది 1.5 year మాత్రం కాకరకాయ కబరే, అది అబద్ధం అంటున్నారు. అవుట్ అండ్ అవుట్ నేను కరాఖండిగా చెప్తున్నా. 1.5 year అనేది మాత్రం అబద్ధం. 6 months బ్యాక్ ఆల్రెడీ 6 or 8 అనుకో, మోర్ ఆర్ లెస్ 2024. అది ఓకే, అది ఏ పార్టీ అయినా చెప్పగలరా? బర్త్డే పార్టీ, ఒక మామూలు పార్టీ,
అంటే మరి ఆ రేవ్ పార్టీకి ఈ పార్టీ కాదు, అంటే పార్టీ అంటే ఏందని చాలా ఉన్నాయి కదా వాటికి చాలా పార్టీ జస్ట్ గెట్ టుగెదర్, అందరూ వస్తారు. మనం ఇప్పుడు నువ్వు నేను మనందరం కలిసి చేసుకునే ఒక అద్భుతమైన పార్టీ. ఓకే జస్ట్ షీ కేమ్ విత్ హిమ్. 2024లోనే జరిగింది అది. ఈమె క్లెయిమ్ చేసేది 2022-23 తర్వాత అసలు అబ్బాయి ఎవరో నదిలో నా మొహం కూడా చూడలేదు, నేను తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని నేను ఎవరో తెలుసా అన్నాను అన్నట్టుగా చెప్పుకుంటుంది. నథింగ్ లైక్ దట్. 2024లో జరిగిన అద్భుతమైన పార్టీలో అండ్ ఒకటి కాదు 2-3 గ్యాదరింగ్స్లో కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయితోని ఉంది. ఓకే అదే. సో తను చెప్పేది అయితే అబద్ధం. మేబీ అంటే లోపల ఏమైనా మనస్పర్ధలు ఉండొచ్చు, చెప్పలేం. అంటే ఈ అమ్మాయికి సంబంధం లేదా ఓవరాల్గా ఈ స్కామ్కి సంబంధించి ఏదైనా ఉండే? తను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఉంటుందిలే, ఎందుకు ఉండదు, కానీ ఆయన ఎటో ఊరు వెళ్తా ఒక చిన్న ప్రాపర్టీ ఉంది, నువ్వు సంతకం పెడితే ఫ్యూచర్లో మనం సేల్ చేయాలంటే అయితే నేనన్నా నువ్వన్నా ఉండాలి, నేను ఎటన్నా పోయినప్పుడు దాన్ని అమ్మాలనుకుంటే నువ్వు సైన్ చేయొచ్చు అని చెప్పారు అన్నట్టు ఉంది. అంత విలువైన ప్రాపర్టీ ఉన్నప్పుడు ఈయన దేశాలు పట్టుకొని తిరిగాడు. నేను ఆ టైంలో ఊరు వెళ్తానండి, వచ్చాక పెట్టుకుందాం రిజిస్ట్రేషన్ అంటారు ఎవరైనా సరే. అంత ఆషామాషిగా అయ్యేది కాదు కదా ల్యాండ్ వ్యవహారాలు. అది కూడా అబద్ధమే. ఆ ప్రాపర్టీ వాల్యూ 4 కోట్లలే. మరి 700 కోట్లు అనేది ఏంటది? ఈయన పేరు మీద 160, వాళ్ళ తండ్రి పేరు మీద 180, ఇట్లా వీళ్ళ కుటుంబ సభ్యులు అట్ట 700 కోట్ల స్కామ్. రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆ చిన్న ప్రాపర్టీ వాల్యూ మాత్రం 4 కోట్లే. గవర్నమెంట్ వాల్యుయేషన్, ప్రైవేట్ వాల్యుయేషన్ ఒక 7-6 ఉంటుంది. అంతే. ఓవరాల్గా ఒక స్కామ్ అనేది. స్కామ్ అంటే ఆ పిల్లోడు తప్పు చేస్తున్నాడు, నీ పిల్లకి కూడా తెలుసు, నాకేమీ తెలియదని కాకమ్మ కబుర్లు చెప్తుంది. షీ నోస్ సంథింగ్ చేస్తున్నాడు అని. బట్ ఏదో రోజు దొరికితే ఏదో అయ్యిద్ది అని మాత్రం వీళ్ళు అంచనా వేయాల. దొరికితే దొంగ, దొరకపోతే దొరనే, అలా కూడా వీళ్ళు అంచనా వేయాల. ఏమనుకున్నారంటే మేనేజ్ చేయొచ్చులే, ఏముంది, లా అంతా మన చేతుల్లోనే ఉంటుంది కదా, డబ్బులు ఇస్తే లాయర్లు పనిచేస్తారు, ఇది పెద్ద విషయం కాదు, సివిల్ కేసులే, ఇట్స్ ఓకే అనుకున్నారు. బట్ అదొక పెద్ద స్కామ్ అని, గవర్నమెంట్ మారదని, అది కూడా వీళ్ళకు ఉందో లేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న టైంలోనే చేశారు కదా, ఇది చేస్తున్నారంటే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళ రెవెన్యూ శాఖ వాళ్ళు ఉన్నారు కాబట్టి చేయగలిగారు. సో అంత మహామహులు హెల్ప్ చేస్తున్నారని. ఇప్పుడు ఈయన క్లెయిమ్ చేసింది ఏంటంటే ఏసీపీలు డీజీపీలు కూడా దీంట్లో డబ్బులు తిన్నారని చెప్పేసి చెప్తున్నాడు, ఓపెన్గా చెప్తున్నాడు. సో అప్పుడు వీళ్ళకు ధైర్యం ఉంటుంది, పోలీసులందరే దీంట్లో డబ్బులు తింటున్నారు, నాకేం పర్లేదులే, ఎప్పుడన్నా తెలిసినా దొరికినా ఇంత ఇచ్చేస్తే అందరూ సైలెంట్గా, అందరూ అంటే వీళ్ళ ధైర్యం ఏమో అనుకుని ఉంటారు, మనం పోతే ఇంకొకటి లాగితే అదొక ధైర్యం కదా, అందరూ పోలీసులే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మనల్ని ఇంకెవడు పోలీసు పట్టుకుంటారు అని ఈమెకు చెప్పుండొచ్చు. ఆమె కూడా కరెక్టే, భలే ఉంది, అబ్బా భలే దొరికింది నాకని ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అంటే వాళ్ళు గోవా పార్టీ ఒక్కటే ఖండించడానికి అని చెప్పేసి ఓ ఛానల్కి వెళ్ళి కూర్చుంది. అంటే ఈ గోవా కిడ్నాప్ అది ఇది అని చెప్పేసి, దానికి అంటే మేబీ దాంట్లో సంబంధం లేదేమో, అందుకే ఉలికి పడింది. మిగతా అన్నిట్లో ఎంత అడిగినా సరే ఆమె అంటుంది, తను ఉంది, ఇన్వాల్వ్ అవుతుంది. బట్ ఇంకోటి 1.5 year మాత్రం అవుట్ అండ్ అవుట్ అబద్ధం, అది నేనే చెప్తా ఓపెన్గా. 2024 yearలో కూడా ఈమె 2-3 పార్టీలకి అటెండ్ అయింది. ఆ 2-3 పార్టీలకు సంబంధించిన క్లిప్స్, వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో దట్స్ వై ఆవిడ జబర్దస్త్ 2022లో మానేసిందా? అలా ఏం లేదు, 2022 ఎండుకు వచ్చేసరికి మానేసి. జబర్దస్త్లో ఏంటంటే ఈ టైప్ క్యారెక్టర్స్కి 2,000 ఇస్తారు. అయ్యో ఇప్పటికీ కూడా మహామౌలికి 2,000-3,000 పేమెంట్లు మనకి జబర్దస్త్ పెద్ద చాలా చూస్తూ ఉంటాం, బాగా తెలిసి ఉంటారు కానీ అంతే వాళ్ళ పేమెంట్లో. అవును. సో ఈమెకి బయట ఇప్పుడు ఒక రోజు జబర్దస్త్కి వెళ్ళి పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొని వస్తే 2,000. నాకు అంత అవసరమే ఉంది, నా పర్స్ ఓపెన్ చేసి నాకు దగ్గర కాల్ చేస్తే నాకు డబ్బులు వేసేవాడు ఉన్నాడు, 1,00,000 ఏమంటే 1,00,000 వేసేవాడు ఉన్నాడు. చక్కగా వెళ్ళి షాపింగ్లకు గీపింగ్లకు తిరిగి నా లగ్జరీనెస్ మెయింటైన్ చేసుకొని, లేదా ఒక మంచి పార్లర్కి వెళ్ళి పడుకోకుండా ఇక్కడికి ఎందుకు కలిసిపోవాలన్నట్టుగా ఫీల్ అయ్యి మానేసింది. సో దట్స్ ద రీజన్ ఆవిడ మానేయడానికి గల కారణం. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.